గొప్ప విషయం ఏంటి చెప్పనా? దేవుడు మీకు కుటుంబాన్ని ఇచ్చాడన్నది ఎంత వాస్తవమో చెప్పండి. దేవుడు మీకు సంఘాన్ని ఇచ్చాడన్నది కూడా అంతే వాస్తవం. మీకు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో రెండోది ఏంటి చెప్పనా? మీకు అర్థమైతే, సిద్ధాంతం అర్థమైతే, బోధ అర్థమైతే, నీ కోసం అకౌంటబిలిటీ మెయింటైన్ చేసి ఒక సంఘం దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఎగిరి గెంతేయి. నువ్వు ఏడిస్తే నీ చేయబట్టుకుని ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు బాధపడితే నీ భుజాల మీద చెయ్యేసి వాదార్చే ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు చెడిపోతుంటే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు అక్రమ సంపాదనకి సంబంధాలకు అలవాటు పడితే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు ఏదన్నా దారి దోపిడీ పనుల్లో ఎవరితోనైనా స్నేహాలు చేస్తుంటే అరే ఇది తప్పురా అని చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. మీరు గమనించండి, ఒకవేళ అది గనక లేకపోతే, సంఘమే కనుక లేకపోతే, ఈరోజు 2026 వరకు నా లైఫ్లో సంఘం లేదని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సంఘం లేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి చెప్పిన? అడ్రస్ లేని వ్యక్తుల్లో తిరుగుతాం మనం. మన కుటుంబం అడగదు చెప్పండి, అడగడానికి సంఘమో లేదు. ఒకవేళ సంఘమో లేక అడగడానికి నాయకుడు లేక ఎవడో లేకపోతే నీ లైఫ్ ఎంత రోతగా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. నేను గద్దించే బోధ ఒక పులిపేట మీద నిలబడి నిన్ను అడిగేవాడు ప్రతి వారము నీ పాత రోత జీవితాన్ని కూర్చి నేను గద్దించి ఒక నాయకుడు సంఘం లేకపోతే నీ పరిస్థితి రోజుకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. చాలామంది అంటే పుట్టుమని అంటే సంఘం మానేస్తారు. చూసారా? ఇదంతా పడుతుంది, సంఘం మానేస్తారు అడుగుతాం. ఎవరికి నష్టం? నాయకుడికి కాదు, గుర్తుపెట్టుకుని ఎవరికి నష్టం చెప్పండి? మానేసినోడికే నష్టం. నీ లైఫ్లో సంఘం లేకపోతే, అడిగేవాళ్ళు లేకపోతే నిష్ప్రయోజనం అవుద్ది బతుకు. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ అంటే నువ్వు ఆదివారం ఎక్కడో దిక్కునికి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక వర్షిప్పే కదండి, ఒక గంటే కదండి, ఏదో సంఘంలో గడిపేస్తే ఎక్కడికి గడిపేస్తావు? కంటిన్యూ ఉండాలి, ఎక్కడో దిక్కున ఉండాలి, కంటిన్యూగా రన్ అవ్వాలి. నీ కోసం అకౌంటబిలిటీ, నీ చదువు కోసం, నీ పెళ్ళి కోసం, నీ పనుల కోసం, నువ్వు నడిచే నడక కోసం ప్రతిదీ అడుగుతారు. నాకు నా లైఫ్లో విషయాలు మీకు చెప్పాలని నాకు ఆసక్తి లేదంటే పక్కపోయి అడుగుంటారు. సంఘంలో గుర్తుపెట్టుకో, అడుగుతారు, ప్రతిదీ అడుగుతారు. అరే మా పర్సనల్స్ అండి, నాకు నచ్చింది చెప్పి మా సర్కిల్లో కొంతమంది ఉంటారు, నా విషయాలు మాత్రం అన్నీ తెలిసేసుకుంటారు. మన ఓపెన్ బుక్లోకి అన్నీ తెలిసిపోతాయి, అన్నీ తెలుసుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్లో నాకు ఎవడో వచ్చి చెప్తే కానీ నాకు విషయం తెలియదు. నాకు అనిపిస్తుంది మరి మనల్ని ఏమనుకుంటారు? అరే సంఘం అనుకుంటున్నారా, నాయకుడు అనుకుంటున్నారా? సంఘంలో ఉండాల్సిన మంచి యాటిట్యూడ్ ఏంటి చెప్పిన? మనం బాధ వచ్చినా పంచుకోవాలి, సంతోషం వచ్చినా పంచుకోవాలి. మన లైఫ్లో ఏం జరిగినా ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళాలి తెలుసా? సంఘంలో ఉన్న లీడర్స్ ఎవరు ఎత్తున్నారు వాళ్ళకి వెళ్ళాలి.